ఈ రోజుల్లో బ్రతికి ఎంత భారమైపోయిందో నాకు తెలుసు మిత్రమా. ఒక పక్క పిల్లల ఫీజులు, ఇంకో పక్క ఇంటి అద్దెలు, కూరగాయల ధరలు చూస్తేనేమో ఆకాశాన్నంటుతున్నాయి. జీతం చేతికి రాకముందే ఖర్చులు లైన్లో నిలబడుతున్నాయి. ఇలాంటి టైంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే పెద్ద పెద్ద పదాలు వింటేనే చిరాకేస్తుంది కదా. కాని నమ్ము, మన బాధలు మన జేబు ఖాళీ అయిపోయినప్పుడొచ్చే ఆ కంగారు దేవునికి బాగా తెలుసు. అందుకే ఆయన మనల్ని కష్టపెట్టడానికి కాదు, మనకు ప్రశాంతతని ఇవ్వడానికే బైబిల్లో కొన్ని అద్భుతమైన మాటలు దాచుంచాడు. మన ఇద్దరి జీవితాలకు పనికొచ్చేలా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదటిది, మనకు క్రెడిట్ కార్డుంది కదా అని వాడేస్తున్నామా? ఈ రోజుల్లో షాపింగ్కి వెళ్తే చాలు, సార్ ఈ కార్డు వాడండి, వచ్చే నెల కట్టొచ్చు, పైగా ఆఫర్లు కూడా ఉన్నాయి అని ఊరిస్తారు. మనం కూడా సరే వచ్చే నెల చూసుకుందాం అని స్వైప్ చేసేస్తాం. కాని వచ్చే నెల బిల్లు చూసినప్పుడు గుండె ఆగినంత పనవుతుంది. నా తమ్ముడూ చెల్లిగా నీకొక మాట చెప్తాను. దేవుడు మనకిచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు పెట్టేలా చేసే ఏ వస్తువైనా మనకు బానిసత్వాన్ని తెస్తుంది. సామెతలు 22:7లో దేవుడు ఎంత ప్రేమగా హెచ్చరించాడో చూడు. అప్పు చేయువాడు అప్పు ఇచ్చినవానికి దాసుడు. క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి ఇంకో పర్సనల్ లోన్ తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒకవేళ ఆల్రెడీ ఆ అప్పుల్లో ఉంటే ఈరోజు నుంచే అనవసరమైన ఖర్చులు ఆపేసి ఆ అప్పు తీర్చడానికి దేవుని సహాయం అడుగుదాం. రెండోది, పోలికలు వద్దు. అబ్బా, ఆ ఫోన్ ఎంత బావుందో, నా దగ్గర లేదే. ఆఫీస్లోనో పక్కింట్లోనో ఎవరో కొత్త మోడల్ ఐఫోన్ కొన్నారనో, లేదా ఒక మంచి కారు కొన్నారనో, మంచి చీర కొన్నారనో చూసి మన దగ్గరంత బడ్జెట్ లేకపోయినా సమాజంలో తక్కువైపోతామేమో అని అప్పులు చేసి మరీ వాటిని కొనాలని చూస్తాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇతరుల లగ్జరీ జీవితాలు చూసి మనకున్నదాంతో సంతోషంగా ఉండలేకపోతున్నాం. హెబ్రీయులకు 13:5లో దేవుడు నీకొక అద్భుతమైన హామీ ఇస్తున్నాడు. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఏలైనగా నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పియున్నాడు. మన జీవితంలో లోకంలో ఉన్నవారందరి దగ్గర డబ్బు ఉండొచ్చు, కాని నీ దగ్గర సమస్తాన్ని సృష్టించిన దేవుడున్నాడు. పక్కవాడితో పోల్చుకుని నీకున్న మనశ్శాంతిని పాడుచేసుకోకు. ఉన్నదానితో హ్యాపీగా బ్రతకడం నేర్చుకుంటే ఆ తృప్తే మనకు పెద్ద ఆస్తి. మూడోది, దేవుని డబ్బు దేవునికిస్తున్నామా? మనం ఎవరైనా పార్ట్నర్తో కలిసి బిజినెస్ చేస్తే లాభాల్లో ఆయన వాటా ఆయనకిచ్చేస్తాం కదా. మరి మనకు ఆరోగ్యాన్నిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, ప్రతి నెలా జీతం వచ్చేలా చేస్తున్న దేవునికి ఆయన వాటా మనం ఇస్తున్నామా? చాలామంది నాకొచ్చేదేదే తక్కువ, ఇందులో దేవునికి 10వ భాగం తీస్తే నా ఇల్లు గడిచేదెలా అని భయపడతారు. కాని నా అనుభవంతో చెప్తున్నాను, దేవుణ్ణి పక్కన పెట్టి మనం దాచుకునే 100 రూపాయల కంటే దేవుని ఆశీర్వాదంతో మన దగ్గరుండే 90 రూపాయలు మనల్ని ఎంతో కాలం సుఖంగా ఉంచుతాయి. మలాకీ 3:10లో దేవుడు ఎంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడో తెలుసా? 10వ భాగమంతయు మీరు నా నిధిలోనికి తీసుకొని రండి, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టుకొనజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనేమో, దీనిచేత నన్ను శోధించుడి. దేవుడు నిన్ను ట్రెండ్స్ మార్చమంటున్నాడు. జీతం రాగానే అన్నీ ఖర్చుపెట్టేసి మిగిలితే దేవునికివ్వడం కాదు. ఫస్ట్ దేవుని భాగం దేవునికిచ్చి చూడు, మిగతా 90% డబ్బును దేవుడు ఎలా మల్టిప్లై చేస్తాడో, నిన్ను హాస్పిటల్ ఖర్చుల పాలు కాకుండా ఎలా కాపాడుతాడో నీకే అర్థమవుతుంది. నాల్గవది, రేపటి గురించి భయపడుతున్నావా? రేపెలా, పిల్లల చదువులెలా, రిటైర్మెంట్ అయిపోతే ఎలా అని భవిష్యత్తును తలుచుకుని రాత్రిళ్ళు నిద్రపోకుండా టెన్షన్ పడుతున్నావా? పొదుపు చేయటం మంచిదే, కాని రేపటి గురించి అతిగా కంగారు పడటం దేవునికిష్టం లేదు. మత్తయి సువార్త 6:26లో యేసయ్య ఎంత చక్కని ఉదాహరణ చెప్పాడో చూడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చిన్నపిట్టలకే దేవుడు రోజుకు సరిపడా ఆహారాన్నిస్తుంటే తన రక్తమిచ్చి కొనుక్కున్న నిన్ను, నన్ను వదిలేస్తాడా? కంగారు పడకు. ఈరోజు నీ చేతిలో ఉన్నదానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. ఒక నిమిషం ఆలోచించు. డబ్బు అనేది మన జీవితాన్ని నడపటానికి దేవుడిచ్చిన ఒక సాధనం మాత్రమే. దాన్ని ప్రేమిస్తూ కూర్చుంటే అది మనల్ని లొంగదీసుకుంటుంది. దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మన అవసరాలన్నింటినీ తీరుస్తాడు. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, ఆ అప్పుల బాధలు నాకు తెలుసు.
నువ్వు ఒంటరివి కావు. నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు. బాధపడకుండా దేవుడు చెప్పినట్టు చెయ్యి. నిన్ను చూసి వేరేవాళ్ళు నేర్చుకోవాలి. డబ్బు సంపాదించటం కాదు, మేనేజ్ చేయటం. అర్థమైందనేస్తమా? మా వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉంటే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వాళ్ళక్కూడా దేవుడు ఏం చెప్తున్నాడో తెలియాలి.